బాంబే హైకోర్టు తాజాగా ఓ కీలక తీర్పునిచ్చింది. భార్య సంపాదిస్తున్నా సరే విడాకుల అనంతరం భర్త ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే తన భార్యకు నెలకు 15,000 రూపాయల భరణం చెల్లించాలని ఆదేశిస్తూ 2023 ఆగస్టులో కుటుంబం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టేసింది. తన భార్య నెలకు 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తోందని, తన నుండి అధిక భరణం కోరలేదని ఆ వ్యక్తి పిటిషన్లో పేర్కొన్నాడు. తన నెలవారీ సంపాదన తన భార్యకు నెలకు 15,000 భరణం ఇచ్చేంత ఎక్కువగా లేదని కూడా తెలిపాడు. పైగా అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రులను తాను చూసుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. అయితే ఆ వ్యక్తి తక్కువ సంపాదిస్తున్నాడనే వాదనను అతని భార్య తోసిపుచ్చింది. అతను నెలకు 1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని ఆమె పేర్కొంది. వాదోపవాదాలు విన్న తరువాత భార్య సంపాదిస్తున్నప్పటికీ ఆమె ఉద్యోగం కోసం రోజు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందన్న ఆ ఆదాయం ఆమె పోషణకు సరిపోదని, అంత తక్కువ ఆదాయంతో ఆమె మంచి జీవనం గడిపే స్థితిలో లేదని హైకోర్టు పేర్కొంది. భార్య సంపాదిస్తున్నందున ఆమె భర్త నివాసంలో అలవాటు పడిన జీవన ప్రమాణాలను పొందేందుకు ఆమె భర్త నుండి మద్దతును కోల్పోకూడదని జస్టిస్ సదేశ్ పాండే పేర్కొన్నారు. భార్య కంటే అతను ఎక్కువ సంపాదిస్తున్నాడని, ఎటువంటి ఆర్థిక బాధ్యతలు లేవని కోర్టు గుర్తించింది. ఆ మహిళ ప్రస్తుతం తన తల్లిదండ్రులు, సోదరుడితో నివసిస్తున్నప్పటికీ వారందరికీ అసౌకర్యం, ఆర్థిక ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నందున భరణం ఇవ్వాలని పేర్కొంది.